పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ అభివృద్ధికి పట్టుదలతో పనిచేసి తాండూరు రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నూతన మున్సిపల్ చైర్పర్సన్గా నీరజ బాలరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, మున్సిపల్ పరిధిలోని 36 వార్డులను సమానంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. కోట్పల్లి ప్రాజెక్టుపై ఎలాంటి దృష్టి సారించలేకపోయారని, తాను సీఎం రేవంత్ రెడ్డి సహకారాలతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయని రాజకీయాలు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తాను. ఆ పాదయాత్రలో భాగంగా శివుడి ఆజ్ఞ నాకు ఈ రోజు కలిగింది. ఎందుకంటే నేను ప్రమాణ స్వీకారం చేసింది కూడా శివరాత్రి రోజు. అది నాకు చాలా సంతోషం అన్న. అది మీ ద్వారా రావడం చాలా సంతోషం. ఎందుకంటే మేము ఎప్పుడు కానీ ఏ చిన్న మచ్చ లేకుండా పనిచేసిన వాళ్ళం. ఇప్పుడు కూడా మీకు ఏ చెడ్డ పేరు తేకుండా ప్రజల్లోకి వెళ్ళి పార్టీలకు అతీతంగా ఏ కౌన్సిలర్ మనసు నొప్పించకుండా, ఏ ఆఫీసర్ మనసు నొప్పించకుండా ప్రజల లోపలికి వెళ్తాము. ఎవరు కానీ ఎలాంటి మనోభావాలు పెట్టుకోవద్దు. మా దగ్గర అందరూ సమానమే. అందరికీ మేము ఎందుకంటే తాండూరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి తాండూరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడ అందరికీ సహకరించడానికి అన్నగారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాము. ఎందుకంటే అన్నగారు ఎంతో కష్టపడి మనకు తాండూరుకి ఎన్నో ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. అవిటిని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగు, ప్రతి ఒక్క కౌన్సిలరు అందరు హాజరయ్యి ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. ఆఫీసర్లు కూడా అందరూ, ఎందుకంటే మనం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు నేను కానీ రజాకన్న కానీ చూసిందే ఉంది. మేము పోయిన 5 సంవత్సరాలు ఏ పని చేయకుండా మేము అనుకుంటుంటే ప్రతి ఒక్కసారి ఎందుకు గెలిచాము, నెక్స్ట్ టైం అన్నా సింపత్తో గెలుస్తుంటే మేము ఓడిపోతే అనే బాధ చాలా ఉండేది మాకు. ఎందుకంటే ఏ ఒక్కనాడు కూడా మేము ₹1 పని చేసిన పాపాన ఓలే వాళ్ళల్లా. ఎప్పుడు వచ్చిన కౌన్సిల్లో కొట్లాట గొడవతోని మేము ఇక్కడికి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయే వాళ్ళం. అలాంటి దానితో సఫర్ అయ్యి ఇప్పుడు ఎందుకంటే ఒక కక్షతో మేము తాండూరుని అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో మేము ఈరోజు కౌన్సిలర్గా కావడం జరిగింది, చైర్మన్గా కావడం జరిగింది. అందుకు మీరందరూ ప్రత్యేకంగా కౌన్సిలర్లకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తాండూరు ప్రజలు విసిగి ఇప్పుడు ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లే చూస్తున్నారు అందరూ ఏమి జరుగుతుందా తాండూరు లోపలని. అది మనము ప్రశాంతంగా తాండూరుని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. మా ఆఫీసర్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనము చేసే టార్చర్ని బట్టి వాళ్ళు అలా మారిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు అందరం ఆఫీసర్లకు కూడా సహకరించి అందరం పనిచేసుకుందాము. మా మీడియా మిత్రులకు ఒకటే విన్నపము, ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా 100% తాండూరు ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చాము, న్యాయం చేస్తాము. మీకు కూడా ఒక విన్నపం ఇది. ఇంకా తాండూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో మాట్లాడాలండి. సమయం భావనం అన్నగారు చాలా అందరు వెయిట్ చేస్తున్నారు. అన్నగారి మాటలకు తప్పకుండా అందరికి న్యాయం చేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. శ్రీమతి నీవు ఇక్కడ చూడడానికే భయపడి పోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఇది అఫీషియల్ మీటింగ్, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలి. ఖచ్చితంగా నేను ఒకటే ప్రతిపక్షానికి కానీ విపక్షానికి కానీ ఒకటే చెప్తా ఉన్నాను. మీకు అందరు కూడా గుర్తు, గతంలో పాలక కౌన్సిల్ ఏ విధంగా నడిచిందో, నేను వచ్చిన తర్వాత ఏ విధంగా అదే కౌన్సిలర్లతో ఏ విధంగా అయితే నడిపించినామో అదే సిస్టంతో పోదాం. మనకందరు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడదాం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి జెండా వాళ్ళది, వాళ్ళతో వెళ్దాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ వల్ల నేను ఎక్కడ కూడా ఏ నా వాడు నీ వాడు అనకుండా అన్నిటిని కూడా సమానంగా, ఎందుకంటే తాండూరు ప్రజల నావలు. నాకు తాండూరు ప్రజలు ఆ రోజు 3000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్లో 3000 మెజార్టీ ఇచ్చారు. మళ్ళీ నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా నాకు 3000 మెజార్టీ ఇచ్చారు. ఇంకా దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తాం. నేను ఎక్కడ కూడా ఆ వాడు నాది కాదు, వీడు నా వాడు కాదని చెప్పి నేను ఎక్కడ కూడా సవితి తల్లి ప్రేమ చూపెట్టాను. ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ 36 వాళ్ళన్నింటినీ కూడా
అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా మా చైర్పర్సన్ పైన, మా వైస్ చైర్పర్సన్ పైన ఉంది. దానికి సహకరించడానికి ఖచ్చితంగా అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని పనులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొని చేస్తాను. మీరందరూ కూడా సహకరించండి. మనం అందరం కూడా ఈరోజు రేపు జరగబోయే 2028లో రేపు 75 ఇయర్స్ యానివర్సరీ చేసుకుంటాం పోతున్నాం. 75 ఇయర్స్ యానివర్సరీ కల్లా తప్పకుండా తాండూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా దానికి ఎన్ని నిధులైనా సరే నిధులు తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే నాకున్నది. నేను తీసుకొస్తాను. మీరు గ్రౌండ్ లో ఉండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఈ రోజు ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు ఖచ్చితంగా మీరు తీసుకురండి. రేపు జరిగే కౌన్సిల్ లో కూడా ప్రజా సమస్యల పైన ఎన్ని గంటలైనా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎంత డెప్త్ కింద పోదాం, ప్రతి సమస్య పైన చర్చిద్దాం. ఆ సమస్యని సాల్వ్ అయ్యే విధంగా పరిష్కరించే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం. పార్టీలకు ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా గెలిచినటువంటి కౌన్సిలర్లకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చైర్పర్సన్ కి వైస్ చైర్పర్సన్ కు వారు కూడా కంగ్రాట్స్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.